దేవాలయాలు జరుపుకుంటూ ఏమి మూడే విషయాలు సార్ ఒకటే నిమిషం టైం ఇచ్చాడు. ఇక్కడికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మన సంఘాలు వేరు కావచ్చు, మన ఆలోచనలు వేరు కావచ్చు, కానీ మన అందరి కాన్సెప్ట్ ఏంటంటే బహుజనులకు రాజ్యాలు రావాలి, 42% రిజర్వేషన్ లక్ష్యం కుల జనగణన జరగాలనే దాని మీద మనం పనిచేద్దాం. ఎందుకంటే ఒక యజ్ఞం చేసినప్పుడు నానా రకాల సమస్యలు వస్తుంటే నానా రకాలుగా మాట్లాడుతుంటారు, నానా రకాలుగా పోతుంటారు. ఇవన్నీ చూసే క్రమంలో చూసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ సిద్ధంగా కూర్చున్నప్పుడు కానీ మనందరూ ఈ సిద్ధంగా వల్లనే ఇదంతా ఒక వేదికపైకి రావడం జరిగింది. కాబట్టి మనందరం కూడా సిద్ధంగా కనుక లేనట్లయితే ఎవరి దారులు వేరుగానే ఉన్నాయి, ఎవరి సంఘాలు వేరుగానే ఉన్నాయి, ఎవరి ప్రయాణం వాళ్ళు చేసినాం. కానీ తన ప్రయత్నం వల్ల మనం అందరం కూడా వేదికపైకి వచ్చినాం. అందులోని భాగంగా ఈరోజు చిరంజీవి సార్ లాంటి మేధావులు కానీ వీళ్ళందరూ ఇక్కడ నడుస్తుంది. ఇది అంటుకున్న ఉద్యమం, ఇది ఆగదనే విషయాన్ని వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఇంకొక రెండే పాయింట్ చెప్తే ఏంటంటే ఇప్పటికీ మనం చూసినాం కుల సంఘాల ద్వారా ఆమరణ దీక్షలు కూర్చుంటున్నాం, సభలు సమావేశాలు పెడుతూనే ఉన్నారు, ప్రెస్ మీట్ పెడుతూనే ఉన్నారు. ఇలా ఇంత చక్కని పెద్ద ప్రోగ్రాం జరిగింది. ఇక్కడ జరిగేది ఏంటంటే మీ అందరికీ ఇక్కడ ఉన్న నాకంటే సీనియర్లకు కానీ మేధావులకు విజ్ఞప్తి ఏంటంటే కవులు కళాకారులు మన బీసీల దానిపైన బీసీల ధూమ్ధాం కూడా ఒకటి ఏర్పాటు చేసి గ్రామస్థాయికి తీసుకెళ్తే, ఎందుకంటే పల్లెల్లో జనాలు కష్టజీవులు కనుక మనం ఇట్లా మైకులలో చెప్తారు, మనం మాట్లాడుతున్న వినేరు వాళ్ళకు ఆట పాట రూపంలో ఆనాడు నక్సల్ ఉద్యమం కూడా కవులు కళాకారుల ద్వారా డెప్త్గా లోపడిపోతుంది కనుక బీసీలని ఇదే వేదికగా చిరంజీవి సాగుకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైతే బీసీలలో పాటలు రాయగలుగుతారో, ఎవరైతే బీసీలలో కవిత్వాలు రాయగలుగుతారో వారిని మనం అందరం కూడా సేకరించి వాళ్ళందరూ కూడా వేదికపై ఒక సమావేశం ఏర్పాటు చేసి దాన్ని తీసుకోవాలనుకుంటున్నాం. ఇక అంతే విధంగా మనం ఎప్పుడు కూడా మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలకు మేమందరం కూడా మూడే పాయింట్లు. ఒకటి, ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళని ప్రతి సభలు సమావేశాలలో ముందు కూర్చోబెట్టడం, వాళ్ళకి పెళ్లి పేపర్ ఇద్దాం. ఎవరైతే మధ్య తరగతి అంటే 40 నుంచి 50 ఏళ్ళ వయసు వాళ్ళకు మైకులు ఇద్దాం. మాలాంటి యువకులకు ఎవరైతే గ్రూప్ మేము దానికి సిద్ధంగా ఉంటాం. యువకులు అందరం కూడా మనం అర్థం చేసుకోవాలి. మేమందరం ఇప్పుడు మీరు అందరూ మాట్లాడుతుంటే వచ్చింది, లేకపోతే రేపు మైకులతో ఏముంది, కుర్చీలతో ఏముంది. మీరు కష్టపడ్డారు, మీరు మాట్లాడే మేధావులు అంటే పెద్ద వయసు వాళ్ళకు పెళ్లి పేపర్ ఇద్దాం, మధ్య వయసు వాళ్ళకు మైకులు ఇద్దాం. ఎవరైతే బిలో 40 ఉంటారో వాళ్ళకు అనుకుందాం. ఇదే పని మీద ఉండాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు చెప్పుకుంటాం.